అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 35వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఆ రోజు నుంచి స్నేహ దీపుని చరణ్కి దూరం చేయడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటే చరణ్ ఏమో రామ్ని కిషోర్ని తన వెనుక ఉన్న బాస్ రెడ్ హ్యాండెడ్గా చట్టానికి పట్టించడానికి తన ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఇలానే వారం రోజులు గడిచిపోయాయి. సూర్య ధన్వీలు కూడా ఎప్పట్లాగా ఆఫీస్కి చేరుకుంటారు. అప్పుడే మిహిర్ సూర్య దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్తాడు. మిహిర్ చెప్పింది విని క్యాలెండర్ వైపు చూసి హో షిట్, నేను ఇదెలా మర్చిపోయానురా అంటాడు. మిహిర్ వైపే షాకింగ్గా చూస్తూ సూర్య ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ, మా వదిన ముందుంటే నీకు నువ్వే గుర్తుండట్లేదు, ఇంకా ఇవన్నీ ఏం గుర్తుంటాయి అన్నయ్య అంటాడు. రేయ్, నీకు ఈ మధ్య బాగా వెటకారం ఎక్కువైపోయిందిరా. పిన్ని నిన్ను సరిగ్గా పట్టించుకున్నట్లుంది. ఉండి నేను కాల్ చేసి నిన్ను బాగా చూసుకోమని చెప్తాను అని అంటాడు సూర్య సాగదీస్తూ. సూర్య మాటలు విని హహా, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటాడు స్టైల్గా నిలబడి కాలు ఊపుతూ. వారిని నీకు మామూలుగా పెరగలేదు కదరా, ఉండు నీ సంగతి చెప్తా అని అనుకుంటూ నిజంగానే వాణి గారికి కాల్ చేస్తాడు సూర్య. కిచెన్లో వర్క్ చేసుకుంటున్న వాణి గారు ఫోన్ రింగ్ అవుతున్న శబ్దానికి తల తిప్పి స్క్రీన్ మీద ఉన్న సూర్య నేమ్ చూసి అదేంటి సూర్య ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ, పైగా వీడియో కాల్ అని అనుకుంటూ పనిలో ఉండటం వల్ల ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనబోతూ ఎదురు కనబడుతున్న మిహిర్ని అతని మాటల్ని విని సైలెంట్ అయి చూస్తూ ఉంటారు. ఆవిడ కాల్ లిఫ్ట్ చేయడం గమనించిన సూర్య కన్నింగ్గా నవ్వుకుంటూ, అదేంట్రా అలా అంటావు, పిన్నంటే ఆ మాత్రం భయం లేదా నీకు అంటాడు సూర్య మిహిర్ని రెచ్చగొడుతూ. సూర్య ఇంటెన్షన్ తెలియని మిహిర్ ఆహా అని పెద్దగా నవ్వి యాటిట్యూడ్గా తనని తాను చూసుకుంటూ, మిహిర్ ఇక్కడ మిహిరమ్మ శివంగి అని, చీ శివంగి అంటే ఆడపులి కదూ, నాకు చార్మి చెప్పింది అని అంటూ, మరి మగపుల్ని ఏమంటారబ్బా అని ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి ఆ షేర్ మిహిర్ది షేర్, ఇక్కడ ఈ షేర్ ఎవరికి భయపడదు, ముఖ్యంగా అమ్మోర్ తల్లికి అస్సలు భయపడను అంటాడు. మిహిర్ మాటలు విని ఆవిడ మొహం కోపంతో ఎర్రబడగా ఇంకా ఏం చెప్తాడో అని వింటూ ఉంటారు. అలాగే తన ప్లాన్ సక్సెస్ అవుతుందని చిన్నగా స్మైల్ ఇస్తూ, అయ్యో అలా అంటావేంట్రా, తను మీ అమ్మని అలా అంటాం తప్పు కదూ అంటాడు. ఏ తప్పు లేదు, ముంత కింద పప్పు లేదు, ఎల్లెహే, తను మమ్మల్ని పెట్టే టార్చర్ అంతా ఇంత కాదు. మేము ఆవిడ పోరు పడలేకే నేను ఆఫీస్ అని మధు కాలేజ్ అని తప్పించుకుపోతున్నాం. పాపం నాన్నకి మాత్రం తప్పట్లేదు. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో అని అంటాడు డల్గా ఫేస్ పెట్టి. వాటర్ తాగడానికి కిచెన్లోకి వచ్చిన చైతన్య గారు ఆ మాటలు విని నా కొడుకు నన్ను బాగా అర్థం చేసుకున్నాడు అంటారు చిన్నగా. ఆ మాటకి అసలే కోపంగా ఉన్న వాణి గారు ఉరిమి చూస్తారు ఆయన వంక. ఆ చూపులకి భయపడుతున్నట్టు నటిస్తూ, అదిగో వాడు చెప్తూనే ఉన్నాడు, ఇక్కడ నీ ప్రతాపం చూపిస్తూనే ఉన్నావంటారు. మిహిర్ మాటలకి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, రేయ్ నువ్వు మరీ చెప్తావు, మా పిన్ని ఏమంతా గయ్యాలదేం కాదురా అంటాడు సూర్య. నువ్వు అలానే చెప్తావు, పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నీకు విషయం చెప్పనా, అప్పట్లో మా అమ్మ పుట్టలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా పాత సినిమాల్లో సూర్యకాంతం క్యారెక్టర్స్ అన్నీ మా అమ్మకే వచ్చేవి. తెలుగు సినీ పరిశ్రమని ఒక ఊపు ఊపేస్తుంది అనుకో అని అంటూ పాపం ఆవిడ ఎంతో కష్టపడి నటించేది. అదే మా అమ్మ అయితే నటించక్కర్లేదు, ఎందుకంటే తన క్యారెక్టర్ అదే కదా అంటూ పెద్దగా నవ్వుతాడు మిహిర్. సూర్య కూడా నవ్వుతూ, ఇవన్నీ పిన్ని వింటే నీ పరిస్థితి ఏంట్రా అని అంటాడు. మా అమ్మ వినడవా, అది జరిగే పని కాదురా అని అంటాడు మిహిర్. ఆవిడ ఇంట్లో ఉంటారన్న ధైర్యంతో కానీ జరిగిందిగా అని అంటాడు సూర్య. మిహిర్ని చూసి కార్నర్ స్మైల్ ఇస్తూ, జరిగిందా, ఎలా, ఎప్పుడు అని అడుగుతాడు మిహిర్ షాకింగ్గా. ఇలా అని అంటూ ఫోన్ చూపిస్తాడు సూర్య ఎర్రబడ్డ మొహంతో కోపంగా ఊగిపోతూ. నిజంగా అమ్మోర్నే తలపిస్తూ ఉన్న తన తల్లిని ఫోన్లో నుంచే చూసిన మిహిర్ భయంగా మొహం పెట్టి, అమ్మా నువ్వెప్పుడు కాల్ చేశావు అని అంటాడు మిహిర్ వణుకుతున్న గొంతుతో. తన మాటలకి నడుమున చేతులు పెట్టుకొని మిహిర్నే చూస్తూ, తమరు నా గొప్పతనాన్ని మీ అన్నయ్యకి వివరిస్తున్నప్పటి నుంచి అని అంటారు వెటకారంగా. ఆవిడ తను వాగింది మొత్తం విందని అర్థమైన మిహిర్, అమ్మా అది నేను ఊరికే అన్నాను అని అంటాడు భయంగా మొహం పెట్టుకొని. అవునా, మరి నేను సీరియస్గా తీసుకున్నానే అని అంటూ, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నీతో పాటు ఒక డైరెక్టర్ని కూడా తీసుకునిరా అంటారు వాణి గారు. డైరెక్టరా, ఎందుకమ్మా అని అంటాడు మిహిర్. ఎందుక, నా ఒరిజినాలిటీని చూపించి తెలుగు సినీ పరిశ్రమని ఒక ఊపు ఊపెద్దామని అని అంటారు ఆవిడ కోపంగా పళ్ళు నూరుతూ. అమ్మా అని అంటాడు ఏడుపు మొహం పెట్టుకొని మిహిర్. అమ్మ లేదు బొమ్మ లేదు, ఇంటికి రారా నీ పని చెప్తా, అప్పుడు ఉంటుంది నీ సంగతి నా చేతిలో అని అంటూ కాల్ కట్ చేస్తారు వాణి గారు. ఫోన్ అలా కట్ అవ్వగానే సూర్యని కోపంగా చూస్తూ, నువ్వెంత శాడిస్ట్ అన్నయ్యా, ఏదో నోటి దురద కొద్దీ నేను అన్న మాటలకి ఇలా అమ్మ దగ్గర నన్ను ఇరికిస్తావా అని అంటాడు మిహిర్. అది తగ్గించడానికే ఇది అని అంటాడు సూర్య నవ్వుతూ. సూర్య నవ్వుని చూసి ఉడుక్కుంటూ, హిహి నవ్వావులే,
ఇంకా నేను చెప్పిన దాని గురించి ఆలోచించు, ఎక్కువ టైం కూడా లేదంటాడు. నేను చూస్తానులే, ఎనీవే థ్యాంక్ యూ, టైంకి గుర్తు చేసినందుకు అంటాడు సూర్య నవ్వుతూ. ఇంకా థ్యాంక్స్ ఎందుకులే, పోనీ పాపం కదా అని గుర్తు చేసినందుకు నాకు మంచి గిఫ్టే ఇచ్చావు కదా అని అంటాడు మిహిర్ సూర్యనే చూసి ఉడుక్కుంటూ. అర్థమైందిగా, ఇంకా అనవసరంగా నన్ను కెలకు అని అంటాడు సూర్య. నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను చూడు, నాకు బుద్ధి లేదు అని తనని తాను తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు మిహిర్. వెళ్తున్న మిహిర్ని చూసి నవ్వుకుంటూ, ఎవరికో కాల్ చేసి ఏదో చెప్పి ఏర్పాట్లు అన్నీ చాలా బాగా జరగాలి, ఎప్పటికంటే ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్ అని చెప్పి కాల్ కట్ చేసి ఇంకో వారంలో ధన్వికి తను ఇవ్వబోతున్న సర్ప్రైజ్ గురించి తలుచుకుంటూ ఉంటాడు సూర్య ఏదో ఏర్పాట్లో బిజీగా ఉంటే ఇక్కడ విక్కీ ఏమో ధన్వితో ఫ్రెండ్షిప్ పెంచుకోవడానికి తెగ ట్రై చేస్తూ ఉంటాడు. ఇలా వారం రోజులు గడిచి చరణ్ సూర్యలు ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. కానీ వాళ్ళకేం తెలుసు, వారు ఎదురు చూసే ఈరోజే వాళ్ళ జీవితాల్ని అనుకోని మలుపు తిప్పబోతోందని. అలా వారం రోజులు గడిచిపోయి సూర్య చరణ్లు ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది. చరణ్ పొద్దున్న లేచి రెడీ అయ్యి దీపుకి కాల్ చేస్తాడు. అప్పటికే రెడీ అయ్యి చరణ్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న దీపు టక్కున ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చరణ్ గారు అని అంటుంది. హలో బుజ్జి, అప్పుడే లేచేసావా, వెంటనే లిఫ్ట్ చేసావు అని అంటాడు చరణ్. లేవడం ఏంటి చరణ్ గారు, నేను రెడీ అయిపోయాను కూడా, మీదే ఆలస్యం, త్వరగా రండి వెళ్దాం అంటుంది గుక్క తిప్పుకోకుండా మాట్లాడేస్తూ. ఓహో, కాస్త నీ స్పీడ్ తగ్గించి నా క్వశ్చన్కి ఆన్సర్ చేయి అని అంటూ, నువ్వెక్కడికి రెడీ అయ్యావు, నన్ను ఎక్కడికి రమ్మంటున్నావు, పైగా నీదే ఆలస్యం అని అంటున్నావు, ఏంటిదంతా అని అంటాడు అయోమయంగా. అదేంటి చరణ్ గారు, ఏం తెలియనట్టు అలా మాట్లాడుతున్నారు, ఇవాళ మనం మీ హాస్పిటల్లో జరుగుతున్న ఫ్రాడ్ని బయట పెట్టాలని అనుకున్నాం కదా అంటుంది దీపు. హలో పాప, నువ్వు మాట్లాడిన దాంట్లో చిన్న కరెక్షన్, వెళ్ళేది మనం కాదు నేను అని అంటాడు తన మాటలకి డిసప్పాయింట్ అయిపోతూ. అదేంటి చరణ్ గారు, ఎలా ఒక్కళ్ళే వెళ్ళిపోతారు, నేను కూడా వస్తాను అని అంటుంది దీపు గారంగా. నాన్న బుజ్జి, నేను వెళ్తున్నది హనీమూన్కో కాదమ్మా, నిన్ను కూడా తీసుకుని వెళ్ళడానికి నా వెంటేను సీక్రెట్ ఆపరేషన్కి. అక్కడ సైట్ సీయింగ్కి ఏమీ ఉండవు, నువ్వు చూసి ఎంజాయ్ చేయడానికి రౌడీలు, వాళ్ళ బాడీలే లాస్ట్లో పోలీసులు అని అంతే అంటాడు చరణ్ వెటకారంగా. చరణ్ గారు, మిమ్మల్ని అలాంటి చోటుకు ఒక్కరిని ఎలా పంపిస్తాను నేను, అందుకే నేను కూడా వస్తానంటుంది దీపు బాధగా. దీపు గొంతులో బాధ స్పష్టంగా వినిపిస్తుంటే, బుజ్జి నువ్వు ఇలా బాధపడితే ఎలా, మొన్న నేను డల్ అయితే పక్క నుండి ధైర్యం చెప్పిన నా దీపునేనా ఇవాళ ఇలా బేలగా మాట్లాడుతుంది అని అంటాడు చరణ్ దీపును నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తూ. ఏమో చరణ్ గారు, మొన్నటిదాకా బాగానే ఉంది, కానీ ఇవాళ మీరు అక్కడికి వెళ్తారని తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది. డబ్బు కోసం మనుషుల ప్రాణాన్ని కూడా, వాళ్ళ కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా ఇంత క్రూయల్గా బిహేవ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ ప్లాన్ కనుక స్పాయిల్ చేసి మీరు వాళ్ళని పోలీసులకు పట్టిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా, వాళ్ళు మీకు ఏదైనా హాని తలపెడితే అని అంటుంది భయంతో చిన్నగా వణుకుతూ. దీపు ఏడుపు స్పష్టంగా వినిపిస్తూ ఉంటే, బుజ్జి ప్లీజ్ ఏడవకే, నువ్వు ఏడుస్తుంటే నా వల్ల కావటం లేదు, నేను చెప్పేది వినమ్మా, నాకేమీ కాదు అని అంటాడు చరణ్ దీపుని ఉజ్జగిస్తూ. అయినా సరే దీపు కంట్రోల్ అవ్వకపోవడం చూసి, ఓకే ఉండు, నేను ఇప్పుడే నీ దగ్గరికి వస్తాను అని అంటాడు చరణ్ మాటలకి మెల్లిగా తనని తాను సంభాళించుకుంటూ. వద్దు చరణ్ గారు, మీరు ఈ టైంలో ఇక్కడ దాకా ఎందుకు అని అంటుంది చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ. మరి ఏం చేయమంటావు, ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్న నా బంగారం ఒక్కసారిగా ఇలా డల్ అయిపోయి ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోనా అని అంటాడు. లేదు చరణ్ గారు, ఐఆమ్ ఓకే నౌ అని అంటుంది చరణ్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. అయినా సరే వినకుండా, లేదు నిన్ను ఇలా ఏడిపిస్తూ నేను వెళ్ళలేను అంటాడు. ఇంకా చరణ్ వినడు అని అర్థమై, ఓకే చరణ్ గారు, కానీ ఇక్కడికి రాకండి, నేనే వస్తాను, మీరు అక్కడికి రండి అంటుంది. సరే అని కాల్ కట్ చేసి కీస్ తీసుకొని దీపు చెప్పిన ప్లేస్కి స్టార్ట్ అవుతాడు చరణ్. దీపు కూడా ఫోన్, స్కూటీస్ కీస్ తీసుకొని మెల్లిగా ఎవరూ చూడకుండా బయటకు వస్తుంది. ఒక అరగంట జర్నీ తర్వాత ఇద్దరు సిటీ అవుట్స్కట్స్లో ఒక లోన్లీ ప్లేస్కి చేరుకుంటారు. స్కూటీ పార్క్ చేసి చరణ్ దగ్గరకు పరిగెడుతూ వెళ్తుంది దీపు. చరణ్ కూడా కార్ దిగి తనకు ఎదురు వస్తున్న దీపుని హక్ చేసుకుంటాడు. చరణ్ చుట్టూ చేతులు వేసి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది దీపు. కాసేపు తనని అలా వదిలేసి కొంచెం స్థిమితపడ్డాక దీపుని వదిలి తన ఫేస్ని చేతిలోకి తీసుకొని తన నుదుటిన ముద్దు పెట్టుకొని, బుజ్జి ఇలా చూడు, ఎందుకురా సడన్గా ఇలా అయిపోయావు, నాకేం కాదు నాన్న, నేను ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు కూడా చేసేసుకున్నాను, మనం అనుకున్న ప్రకారమే అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి, నువ్వు కంగారు పడకు, నేను ఆల్రెడీ నా ఫ్రెండ్ అయిన పోలీస్ ఆఫీసర్కి ఈ విషయం అంతా చెప్పుంచాను, ఏం ప్రాబ్లం ఉండదు, వాటితో వాళ్ళ చీకటి వ్యాపారాలకి స్వస్తి చెబుదాం,
డబ్బు మత్తులో కూరుకుపోయిన వాళ్ళకి ఆ మత్తు వదిలించి అత్తారింటికి పంపుదాం, ఓకేనా అని అంటాడు. చరణ్ మాటలకి తను కళ్ళు తుడుచుకుంటూ చిన్నగా తలుపుతుంది దీపు. ఇంకా డల్గా ఉన్న దీపుని చూస్తూ, అయినా ఏంటి బుజ్జి నువ్వు? అయ్యో నా మొగుడు పెద్ద రిస్కీ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నాడే, వాడికి ఒక హద్గో ముద్దో ఇచ్చి ఎనర్జీతో పంపుదామని లేకుండా ఓ అని శోకండాలు పెట్టేసి ఇలా లీటర్ కన్నీరు కారుస్తున్నావా అంటూ, అయినా నీ దగ్గర వాటర్ స్టోరేజ్ అంత ఎక్కువగా ఉంటే వాటిని కాస్త సిటీ వాటర్ సప్లై వారికి దానం చేయొచ్చు కదే. మన నగర ప్రజలంతా కూడా నీళ్లు లేక అల్లాడిపోతూ ఉంటే నువ్వేమో ఇలా ట్యాంకర్ల నీటిని వృధా చేస్తావా అంటాడు చరణ్ దీపు కన్నీలని తన కర్చీఫ్తో తుడిచి ఆ కర్చీఫ్ని పిండుతూ. చరణ్ చేష్టలకి అంతా ఏడుపులోనూ కూడా నవ్వాగక తనని వీపుపై ఒక్కటేసి, ఉండండి చరణ్ గారు, మీకంతా కూడా వేలాకోలమే అని అంటుంది దీపు. దీపు నవ్వు చూసి తన చుట్టూ చేతులు వేసి, గుడ్, ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. నువ్వు నవ్వుతూ నన్ను పంపిస్తేనే అది ఎంత కష్టమైన పనైనా చిటికలో చేసుకొచ్చేస్తాను. ఎందుకంటే నీ నవ్వే నా మైండ్ని రీఫ్రెష్ చేస్తుంది. అలా కాకుండా ఇందాకట్లా ఏడుస్తూ ఉంటే నిన్ను చూసి నేను ప్రశాంతంగా వెళ్ళలేనురా. అలా అని నీ ముందే కూర్చోలేను. నీకు తెలుసుగా నేను వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో అంటాడు చరణ్ దీపుని చూస్తూ లాలనగా. చరణ్ మాటలకు తను కళ్ళు తుడుచుకొని చిన్నగా నవ్వుతూ, ఓకే చరణ్ గారు, ఇంకెప్పుడు ఏడవనంటుంది దీపు. ఇప్పుడు నా బుజ్జి గుడ్ గర్ల్ అయిపోయింది అని దీపు ముక్కు పట్టుకొని ఊపుతూ, సర్లే నా ఎనర్జీ నాకు ఇచ్చే ఇంకా స్టార్ట్ అవుతానంటాడు. చరణ్ మాటలకు సిగ్గుపడుతూ, ఏంటిచ్చేది, ఇది రోడ్డు అంటుంది కళ్ళతోనే చుట్టూ చూపిస్తూ. అవును బుజ్జి, ఏంటో మనకి స్టోరీ స్టార్టింగ్ నుంచి ఈ రోడ్డు మీద రొమాన్స్లే కలిసి వస్తున్నాయి, ఏం చేద్దాం అంటూ దీపు పెదవులు అందుకుంటాడు చరణ్. కాసేపటికి దీపుని వదిలి తన కళ్ళలోకి చూస్తూ, ఈ రోజుతో వాళ్ళు చేస్తున్న ఇల్లీగల్ పనులు బయటపెట్టి అందరినీ అత్తారిళ్ళకి సాగనంపి ఇంకో పని మీద కష్టపడాలి అని అంటాడు. చరణ్ ఏమన్నాడో అర్థం కాక, ఇంకో పనా, అదేంటి అంటుంది దీపు అయోమయంగా. అదేంటంటే ఇంకా మన ఇంట్లో తెలిసిపోయింది కాబట్టి త్వరగా మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేసి నిన్ను నా దాన్ని చేసుకొని చిన్ని బన్నీలను భూమి మీదకి తీసుకురావడానికి కష్టపడాలి అంటాడు. దీపు వైపు అలరిగా చూస్తూ. అయినా కూడా దీపుకి అర్థం కాక, చిన్ని బన్నీలా వాళ్ళెవరంటుంది అమాయకంగా. ఉషు, ఇంత తింగరమాలో కానీ నాకెక్కడ దొరికావే అంటాడు చరణ్ తల కొట్టుకుంటూ. చరణ్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, రోడ్డు మీద అని అంటుంది దీపు సమాధానానికి. తను కూడా నవ్వేస్తూ, ఏడ్చావులే, ఇవన్నీ బాగానే చెప్తావు అని దీపు తలపై ముడుతూ, చిన్ని బన్నీలంటే మనకు పుట్టబోయే పిల్లలే అని అంటాడు. అది విని ఇందాకటి చరణ్ మాటలు రివైండ్ చేసుకొని తన మాటలకి మీనింగ్ బోధపడగానే సిగ్గుతో తన బుగ్గలు బంకెన పువ్వులు అవ్వగా చరణ్ గుండెలపై చేత్తో చిన్నగా గుద్దుతూ తన కౌగిలిని ఒదిగిపోతుంది దీపు. వాళ్ళిద్దరూ ఇక్కడ ఉన్నారని దీపు వెనుక పెట్టిన ఇన్ఫార్మర్స్ ద్వారా తెలుసుకున్న స్నేహ అక్కడికి వచ్చి వాళ్ళని అలా చూసి ఓర్చుకోలేక, చరణ్ నన్నేమో ఇంత బాధ పెడుతూ నువ్వేమో ఇక్కడ దీంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా, లేదు అలా జరగనివ్వను, నాకు దక్కని నిన్ను తనకి కూడా దక్కనివ్వను అని అనుకుంటూ ఎవరికో కాల్ చేసి ఏదో చెప్పి ఫోన్ కట్ చేసి, ఇంకా కొన్ని గంటలే, ఈలోపు మీకెంత కావాలో అంతగా ఎంజాయ్ చేసేయండి అని అనుకుంటూ వాళ్ళని చూసి ఒక కార్నర్ స్మైల్ ఇస్తూ కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్నేహ. తన ఫోన్ మోగుతున్న శబ్దానికి డిస్టర్బ్ అయి చేయి చాపి బెడ్ పక్కనే ఉన్న ఫోన్ అందుకొని కళ్ళు తెరవకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి చెవిలో పెట్టుకొని హలో అని అంటాడు సూర్య. హలో అన్నయ్య, నేను మిహిర్ని, ఇప్పుడే వాళ్ళు ఫోన్ చేశారు, ఈవినింగ్ 6 కల్లా అంతా రెడీగా ఉంటుందట అంటాడు. ఓకేరా, నువ్వు ఆఫీస్కి వచ్చేయి, ఇప్పుడు నేను కూడా మీ వదిలి తీసుకొని 1 గంటలో వచ్చేస్తాను అని కాల్ కట్ చేసి ఫోన్ని పక్కన పెట్టి మెల్లిగా కళ్ళు తెరిచి తన ఎదపై ఆదమర్చి నిద్రపోతూ ఉన్న తన శ్రీమతినే చూస్తాడు. అరవిచ్చిన సోగకళ్ళు, తన ప్రేమ ఉధృతికి మందారాలుగా మారిన చెక్కిళ్ళు, అసలే ఎర్రగా ఉంటాయేమో తన దాడికి ఇంకా కందిపోయి ముడుచుకున్న పెదాలు, మొహంపై పడి అల్లరి చేస్తున్న తన ముంగురులను కూడా సర్దుకోకుండా అలసిన శరీరంతో నిద్రిస్తున్న తన ప్రియసఖిని చూసి నవ్వుకొని, సారీ కంచు, నేను బాగా ఇబ్బంది పెడుతున్నాను కదా అని అంటూ ముందుకు వంగి తన దంతక్షతాలతో మెరుస్తున్న మెడవంపుల్లో ముద్దు పెట్టుకుంటాడు. ఫోన్ సౌండ్కే మెలకు వచ్చిన ధన్వి సూర్య చేసిన పనికి కళ్ళు తెరిచి, సూర్యగారు ఏంటిది పొద్దున్నే అని అంటుంది తనని దూరంగా జరుపుతూ. ధన్వి తన మాటలకు తలెత్తి తననే చూస్తూ, ఓహ్ నువ్వు లేచేశావా అని అంటాడు మళ్ళీ తన దగ్గరకు తీసుకుంటూ. నేను లేచాను, మీరు లేవండి, ఇంకా తెల్లారి చాలాసేపు అయినట్టుంది అంటుంది నవ్వుతూ. అయితే అయిందిలేవోయ్, మనకి దాంతో పనేంటి అంటాడు తన బుగ్గలపై పెదవులు అద్దుతూ. ఇంకా మనం అలానే ఉంటే ఆఫీస్కి ఎవరు వెళ్తారమ్మా అంటుంది నవ్వుతూ. ఆఫీస్ అనగానే అసలు విషయం గుర్తొచ్చి దిగ్గున బెడ్ దిగి, అవును కంచు, ఆఫీస్కి లేట్ అయిపోతుంది, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని హడావిడిగా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు సూర్య. సూర్య బిహేవియర్ వింతగా అనిపిస్తుంటే, ఏంటో ఈ సూర్య గారు ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంటారు అని అనుకుంటూ తను కూడా లేచి బెడ్ సర్దేసి సూర్య డ్రెస్ థింగ్స్ అన్నీ రెడీ చేసి బెడ్ మీద పెడుతుంది. ఈలోపు సూర్య రావడంతో తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. ధన్వి కూడా రెడీ అయిన తర్వాత ఇద్దరూ కలిసి కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీస్కి స్టార్ట్ అయిపోతారు. ధన్విని ఆఫీస్లో డ్రాప్ చేసి, బంగారం నువ్వు లోపలికి వెళ్ళి నాకు చిన్న పని ఉంది, నేను ఒక 1 అవర్లో వచ్చేస్తాను అని అంటూ
తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోతాడు సూర్య. అలా వెళ్ళిపోతూ ఉన్న సూర్యని చూసి తన భుజాలు ఎగరేస్తూ ఏంటో ఈయన ఇవాళ చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని అనుకుంటూ ఆఫీస్లోకి వెళ్తుంది. అప్పటికే ఆఫీస్లో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సీట్స్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక తను కూడా వెళ్ళి తన సీట్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తుంది. సరిగ్గా గంట తర్వాత సూర్య ఏదో బ్యాగ్తో తన క్యాబిన్లోకి వెళ్ళడం గమనిస్తుంది. అదేంటో తెలుసుకుందామని సూర్యకి కాల్ చేస్తుంది. తన్వి క్యూరియాసిటీ గురించి తెలిసిన సూర్య నవ్వుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో కంచు, నేను కొంచెం బిజీగా ఉన్నానురా, ఏంటి ఏమైనా మాట్లాడాలా, ఇంపార్టెంటా అని అడుగుతాడు బుగ్గల నవ్వు ఆపుకుంటూ. తను అలా అనేసరికి ఏం లేదు సూర్య గారు, ఇంపార్టెంట్ ఏం కాదులే, ఊరికినే చేశాను, తర్వాత మాట్లాడదాం, మీరు వర్క్ చేసుకోండి అంటూ కాల్ కట్ చేస్తుంది. అలానే తనకి దొరకకుండా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఈవినింగ్ వరకు గడిపేస్తాడు సూర్య. తనకి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదని బ్యాచ్కి కూడా స్ట్రిక్ట్ రూల్స్ అన్ని పాస్ చేస్తాడు సూర్య. సో వాళ్ళు కూడా ధన్వికి ఏమీ చెప్పరు పాపం. అలా ఈవినింగ్ అయిపోయి స్టాఫ్ అంతా కూడా వెళ్ళిపోగానే సూర్య క్యాబిన్కి వెళ్తుంది. వెళ్తున్న ధన్వినే చూసి నవ్వుకుంటూ తాము కూడా రెడీ అయి రావడానికి ఇంటికి వెళ్ళిపోతారు. అను, కృష్ణ, కిరణ్, మాన్సీలు కూడా ధన్వి సూర్య క్యాబిన్కి వెళ్ళేసరికి అక్కడ వైట్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్, సేమ్ కలర్ బ్లేజర్ వేసుకొని బ్లాక్ షర్ట్స్ పెట్టుకొని చిన్నగా ట్రిమ్ చేసిన బియర్డ్తో మ్యాన్లీగా ఉన్న సూర్యని చూసి కళ్ళు నోరు పెద్దవిగా తెరిచి అలానే చూస్తూ ఉండిపోతుంది. ధన్వి ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి వేలుతో తన నోటిని క్లోజ్ చేసి ఏంటి కంచు అలా చూస్తున్నావు అంటాడు సూర్య. సూర్య మాటలకు తేరుకొని ఏంటి సూర్య గారు, ఏదైనా ఫంక్షన్కి కానీ మీటింగ్ కానీ వెళ్తున్నారా, ఇలా రెడీ అయ్యారు అని అంటుంది నవ్వుతూ. తన మాటలకి చిన్నగా నవ్వుకొని లేదు కంచు, పెళ్లి చూపులకు వెళ్తున్నా అని అంటాడు ధన్విని టీస్ చేస్తూ. సూర్య మాటలకి ఉడుక్కుంటూ అబ్బో నేనే అనుకున్నా నాలాంటి అమాయకులు ఇంకోటి ఉందన్నమాట అంటూ ఏది ఒకసారి తన నెంబర్ ఇవ్వండి మాట్లాడతానంటుంది ధన్వి ఫేస్లో జెల్సీ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటే ఎందుకు చెడగొట్టడానికా అని అంటాడు సూర్య చిన్నగా నవ్వుతూ. కాదు, కాపాడటానికి, మిమ్మల్ని కట్టుకొని నేను ఒకదాన్ని అనుభవిస్తున్నాను చాలదు, పాపం అది కూడా బలవడం ఎందుకు అంటుంది ఉక్రోషంతో ఎర్రబడిన తన ముక్కుని చూసి ముద్దొచ్చి ఆహా ఎందుకే అంత ఉడుక్కుంటున్నావు, నీ ముక్కు చూడు చిలక ముక్కులాగా ఎలా ఎర్రగా అయిపోయిందో అంటాడు దాన్ని ముద్దాడుతూ. సూర్య మాటలకి మూతి ముడుచుకొని నేనేం ఉడుక్కోవడం లేదు అని అంటుంది ధన్వి బింకంగా. ఆహా అవునా, సరేలే అంటూ చెప్పడం మర్చిపోయా, నేను మేఘన్తో కలిసి మీటింగ్ కోసం ముంబై వెళ్తున్న 2 డేస్లో వచ్చేస్తానంటాడు ధన్వి మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ. ఏంటి దాన్ని తీసుకొని మీరు ఒక్కరి ముంబై వెళ్తారా, అది 2 రోజులు అని అంటుంది. సూర్య కలర్ పట్టుకొని దగ్గరికి లాగి కోపంగా చూస్తూ తన పొజిషన్స్ చూసుకొని మనసులోని తీన్మార్ వేస్తూ అవును అయితే ఏంటి అని అంటాడు ధన్విని ఇంకా రెచ్చగొడుతూ. అయితే ఏంటా ఇంత చిన్నగా అడుగుతారే ఆ మాట, దాంతో కలిసి మీరు 2 రోజులు ముంబై వెళ్తే ఇంక నేను ఏమైపోవాలి, మూటములు సర్దుకొని మా పుట్టింటికే అని అంటుంది ఏడుపు మొహం పెట్టుకొని. ధన్వి ఫేస్ చూసి నేను ముంబై వెళ్తే నువ్వు పుట్టింటికి వెళ్ళడం ఎందుకే అంటాడు క్వశ్చన్ మార్క్ ఫేస్తో. మరి వెళ్ళకి ఏం చేయాలి, సవిత్తో కలిసి ఒకే ఇంట్లో కాపురం చేయడం నా వల్ల కాదు బాబు అంటుంది మూతి తిప్పుతూ. ఆహా రాక్షసి, నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదేమే అని అంటాడు సూర్య. ఎందుకు లేదు, బోలెడుంది, కానీ ఆ ఎర్రతోలు దాని మీదే నాకు కొంచెం మాత్రం కూడా నమ్మకం లేదంటుంది. నలుగురిలో ఉంటేనే మిమ్మల్ని నమిలి మింగేసేలా చూస్తుంది, ఇంకా ఒంటరిగా దొరికితే ఊరుకుంటుందా అని అంటుంది. మేఘన చూపులు గుర్తు తెచ్చుకొని మరి తన తలని విదిల్చుకుంటూ సర్లే ఆ అవకాశం తనకి మనం ఇవ్వలేదులే, కానీ నేను ఊరికే అలా అన్నాను, నేను తనతో ఎక్కడికి వెళ్ళట్లేదు, కానీ మనం వెళ్దాం త్వరగా ఫ్రెష్ అయ్యిరా అని అంటాడు సూర్య. ఆ మాటలకు అయోమయంగా మొహం పెట్టి మనమా ఎక్కడికి వెళ్తున్నాం అని అంటుంది ధన్వి. సర్ప్రైజ్, ఇప్పుడు చెప్పను, వెళ్ళి నువ్వు ఫ్రెష్ అయ్యి బెడ్ మీద డ్రెస్ పెట్టానా చేంజ్ చేసుకునిరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అంటాడు సూర్య. ధన్వికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనని పర్సనల్ రూమ్లోకి తోసి డోర్ వేస్తూ లోపలికి వచ్చిన ధన్వి ఏంటో ఈ సూర్య గారు నాకు అసలు అర్థమే కారనుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. రూమ్లోకి వచ్చి బెడ్ మీద ఉన్న కవర్ని చూసి ఓపెన్ చేసి అందులో ఉన్న డ్రెస్ని చూసి దేవుడా ఏంటి ఈ డ్రెస్ అనుకుంటూ సూర్య గారు అని అరుస్తుంది. ధన్వి అరుపు విని డ్రెస్ చూసుంటుందని ఎక్స్పెక్ట్ చేసి చిన్నగా నవ్వుకుంటూ నీ డౌట్ నాకు అర్థమైంది, అది నీకోసమే, త్వరగా వేసుకొని రెడీ అయ్యిరా, టైం అయిపోతుంది అంటాడు సూర్య. ఈయన పక్కా ప్లాన్లో ఉన్నట్టున్నారే అనుకుంటూ ఆ డ్రెస్ వేసుకొని దానికి తగ్గట్టుగా తన హెయిర్ని క్లిప్ పెట్టి లీవ్ చేసి నుదుట నా చిన్న స్టిక్కర్ పెట్టుకొని తనని ఒకసారి చూసుకొని డోర్ తీసుకొని బయటకు వస్తుంది. డోర్ సౌండ్కి తల తిప్పి చూసిన సూర్య బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్లో హెయిర్ని లీవ్ చేసి మెడలో సూర్య ఇచ్చిన చైన్తో నుదుటిన చిన్న స్టిక్కర్తో
తన ఎర్రని పెదవులపై నవ్వుని చిందిస్తూ ఏంజిల్లా కనబడుతూ ఉన్న ధన్విని చూసి తన గుండె జారిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే గుండెపై చేయి వేసుకొని రెప్పవేయకుండా తననే చూస్తూ ఉంటాడు. సూర్య చూపులకు సిగ్గుపడి నవ్వుకుంటూ తన దగ్గరికి వచ్చి ఎలా ఉన్నాను సూర్యగారు అంటుంది. ధన్వి మాటలకు తేరుకొని మాటలతో చెప్పడం కష్టం అంటూ తన పెదవులు అందుకొని ఒక క్షణం పాటు ముద్దాడి తన కళ్ళల్లోకి చూస్తూ ఇంత బాగున్నావు అని అంటాడు. సూర్య చేసిన పనికి సిగ్గుతో తల పక్కకి తిప్పుకొని ఎక్కడికో వెళ్దామన్నారు, వెళ్దావా అని అంటుంది. నేను ఇలా చూసి ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదే, ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు గారంగా. సూర్యగారు అంటూ తన వైపు చిరుకోపంగా చూస్తూ రెడీ అవ్వు సర్ప్రైజ్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇదేంటి అంటుంది. మరి నువ్వు ఇలా ఉంటే అలా అనక ఇంకేమన్నా చెప్పు అంటాడు తన చుట్టూ చేతులు వేస్తూ. ప్లీజ్ సూర్యగారు వెళ్దాం అని అంటుంది ధన్వి సూర్యని విడిపించుకొని ప్లీజింగ్ టోన్లో అని నిట్టూర్చి డల్గా ఫేస్ పెట్టి సర్లే ఒప్పుకున్నా, పెళ్ళికి వాయించక తప్పుతుందా, అలానే నీకు చెప్పాక వెళ్ళక తప్పుతుందా, ఏం చేస్తాం పదా వెళ్దాం అంటాడు ఉసూరుమంటూ. ధన్వితో కలిసి ఆఫీస్ బయటకు నడుస్తూ ఇద్దరు పార్కింగ్ ప్లేస్కి వచ్చి కార్ ఎక్కి గంట జర్నీ తర్వాత సూర్య అనుకున్న ప్లేస్కి వెళ్తారు. ఆ ప్లేస్ రాగానే కార్ దిగి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నిటినీ కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి తన వెనక్కి తిరిగి సూర్యని చూస్తూ తను అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది ధన్వి. కథ ఇంకా ఉంది. ఇంతకీ ధన్వి అంత ఆశ్చర్యానికి గురి కావాల్సిన విషయం అక్కడ ఏం జరిగింది, సూర్య తనని ఎక్కడికి తీసుకొని వచ్చాడు, మరి ఇదే రోజున సూర్య, చరణ్, దీపు, ధన్విల జీవితాల్లో ఏదో జరగబోతుంది అని అంటున్నారు కదా, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.